ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి ఒక మంచి అంశాన్ని ముందు పెట్టుకొని చక్కటి వివరణతో, చక్కటి ఆలోచనలతో మన జీవితాన్ని, సగటు జీవితాన్ని బలపరుచుకునే విషయాలను గ్రంథములో నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే భూమి మీద ప్రతి విషయాన్ని నేర్పించేది బైబిలు. ప్రతి విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చేది బైబిలు. ఏమంటే ప్రతి విషయానికి మనం బైబిల్ని అడిగితే, ప్రతి సమస్యకు బైబిల్ని అడిగితే సమస్యకు పరిష్కారము మనకి బైబిల్ చూపిస్తుంది. ఎన్నో సమస్యలున్నా, మన ఆధ్యాత్మిక జీవితంలో సమస్యలున్నా, మన వ్యక్తిగత జీవితంలో సమస్యలున్నా, మన కుటుంబాలలో సమస్యలున్నా, మన సంఘాలలో సమస్యలున్నా, సమాజంలో సమస్యలున్నా, ఏ సమస్యకైనా బైబిలు పరిష్కారం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈరోజు సమస్యలు ఉన్నప్పుడు మనిషి సమాజాన్ని ఆశ్రయిస్తుంది. సమస్యలు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తుంది. కానీ బైబిల్ దగ్గరికి వస్తే సమస్యలకు పరిష్కారము 2 నిమిషాల్లో చాలా ఈజీగా, సింపుల్గా బైబిల్ మనకి సొల్యూషన్ అనేది ఇస్తుంది. అందుకే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు మన అంశం ఏంటంటే చాలా అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ఏంటి ఆ పాఠం అంటే, అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య. ఈ టాపిక్ అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య. మరి ఈ ఇరువురి జీవితంలో భర్త ఏమో అవిశ్వాసి, భార్య ఏమో విశ్వాసి. అవిశ్వాసి ఎలా ఉంటాడో మనకు తెలుసు, విశ్వాసి ఎలా ఉంటుందో మనకు తెలుసు. అందుకే వీళ్ళిద్దరి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది భార్య అని మనము ఈరోజు విశ్వాసి అయిన భార్య విషయంలో మనం ఆలోచిద్దాం. విశ్వాసి అయిన భార్య. ఈరోజు చాలా సంఘాలలో మనం చూస్తుంటాం, చాలా సంఘాలలో ఎక్కువగా స్త్రీలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. ఎక్కువగా స్త్రీలే ఎక్కువ జనాభా, ఎక్కువ ప్రజలు స్త్రీలలోనే మనకు కనిపిస్తుంటారు. ఎందుకు ఎక్కువ స్త్రీలలోనే మనకు కనిపిస్తుంటారు మీరు ఆలోచించండి. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు కూడా ఏమంటుంటారంటే, భార్యతో ఏమంటుంటారంటే, ఈరోజు నీవు వెళ్ళు, నాకు వేరే పని ఉంది. అలా ప్రతి వారము కూడా భర్తలు భార్యలతో చెప్పే విషయాలు ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు వెళ్ళు, నాకు పనుంది. వచ్చే వారం ఏమంటే, నాకు వాడు పిలిచాడు, నాకు వీడు పిలిచాడు అని సంఘాలకి ఎగ్గొట్టే భర్తలు ఉన్నారు. చాలామంది సంఘాలని ఎగ్గొట్టే భర్తలు ఉన్నారు. మరి స్త్రీ పాపం ఆదివారం లేచి చక్కగా వంట చేసుకొని, చక్కగా అన్ని ఇంట్లో సమకూర్చి, మరి ఆదివారం సంఘానికి వెళ్ళాలి కాబట్టి పిల్లలందరిని తీసుకొని సంఘానికి వస్తుంది. అప్పుడు భర్త రాడు. ఎందుకు రాడు అంటే భర్తకి నిజంగా విశ్వాసము లేదు కాబట్టి. విశ్వాసము లేదు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ప్రియులారా, ఆవేశంతో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆవేశంతో తన కూతురికి చక్కగా గాఢంగా పెంచుంటాడు. గాఢంగా విశ్వాసంలో, నమ్మకంగా, భక్తిలో పెంచుంటాడు. అలా పెంచిన కూతురికి ఎవడికో అన్యుడికి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అన్యుడు అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దేవునిలో లేని అన్యుడు, ఒకటి దేవునిలో ఉన్న అన్యుడిగా ఉంటాడు. దేవుడిలో ఉన్న అన్యుడిగా ఉంటాడు. ఇప్పుడు సగము విశ్వాసికి తన కూతుర్ని
ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఈయన చక్కగా సంఘానికి రాడు, చక్కగా దేవుని పనిలో పాల్గొనడు, చక్కగా భార్య వెంట సంఘానికి రాడు. ప్రతి ఆదివారం ఏదో ఒకటి కారణాలు చెప్పి చర్చకు రాకుండా ఉంటాడు. ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తాడు, ఏదో ఆనవాయితీగా. అలా ప్రతిరోజు ప్రతి వారము భార్య ఒంటరిగానే సంఘానికి వస్తుంటుంది. ఇప్పుడు విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్త విషయంలో ఇంట్లో ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈయనేమో దేవుణ్ణి నమ్ముడు, ఆమెమో దేవుణ్ణి నమ్ముతుంటుంది. ఆమెమో ప్రార్థనకి రండి అంటుంటుంది, ఈయనేమో రాడు. ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. ఏంటి ఇండియా పాకిస్తానుల కంటే ఘోరమైన యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే వీళ్ళ మధ్యలోనే జరుగుతుంటుంది. ఇండియా పాకిస్తాన్కి ఎప్పుడో సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంటుంది, కానీ భార్య భర్తల మధ్య యుద్ధం అనేది తెల్లవారితే యుద్ధం స్టార్ట్. ప్రతి చిన్న చిన్న విషయాలలో యుద్ధం స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకు అంటే అవిశ్వాసి అయిన భర్త కాబట్టి, విశ్వాసురాలైన భార్య కాబట్టి. విశ్వాసురాలైన భార్య ఏం చేస్తుందంటే తన భర్తను ఏ విధముగానైనను దేవునిలోకి రాబట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తల్లులు, కొందరు చెల్లెమ్మలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎలాగైనా నా భర్త దేవునిలో ఉండాలి, ఎలాగైనా నా భర్త దేవునిలో నడవాలి, మేమిద్దరూ కలిసి సంఘానికి వెళ్ళాలి అని ఒక చెల్లెమ్మ తన భర్త గురించి చాలా కష్టపడుతుంటుంది. మరొక చెల్లెమ్మ ఉంటుంది, ఎలా ఉంటుందంటే ఆయన వచ్చినా రాకపోయినా నాకేంటి అన్న ఆలోచనతో ఉంటుంది. ఆయన వచ్చినా చచ్చిన నాకేంటి, నేను మాత్రం వెళతాను సంఘానికి అని వస్తుంటారు. అది చాలా తప్పమ్మా. ఎందుకు అంటే కట్టుకున్న భర్తని సంఘానికి తీసుకురావటానికి ఎన్ని త్యాగాలు నీవు చేసావు ఒక్కసారి నీవు ఆలోచించు. కట్టుకున్న భర్త కోసం, కట్టుకున్న భర్తని సంఘానికి తీసుకురావటానికి ఎన్నెన్ని త్యాగాలు చేసావు, ఎన్నెన్ని ప్రయత్నాలు చేసావు, ఎన్నెన్ని కష్టాలు పడ్డావు. ఏ కష్టాలు పడలేదు, ఏ కష్టాలను ఎదుర్కోలేదు. అవి ఫిజికల్గా కుటుంబంలో వచ్చే కష్టాలు అనుకుంటున్నావు నువ్వు. దైవపరముగా నీవు నీ భర్త కోసం, మారని భర్త కోసం, తాగుబోతు భర్త కోసం, లోకం మీద తిరుగుతున్న భర్త కోసం, లోకానికి అలవాటు పడిన భర్త కోసం ఏమి త్యాగం చేసాం మనం, ఎన్ని త్యాగాలు చేసాం. ఒక చెల్లెమ్మని నేను అడుగుతున్నాను సూటిగా, నీ భర్త కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎన్నెన్ని త్యాగాలు చేసావు? నీవు ఒక్కసారి ఆలోచించు. ఏమైనా చేసావా? ఊరికనే భర్త సంఘానికి వస్తాడా? ఎందుకంటే 40-50 సంవత్సరాల నుంచి లోక అలవాటులో ఉన్న ఆయన, లోక పద్ధతుల్లో ఉన్న ఆయన ఒకేసారి ఒక మాటకే నీ వెనక నీ కొంగు పట్టుకొని నీ సంఘానికి రాడమ్మా. ఆయన్ని మార్చుకోవటానికి విశ్వాసివి కదా నీవు ఎలా మారావు? ఎంతమంది వాక్యం చెప్పితే మారావు? ఎంతమంది నీకు వాక్యం చెప్పితే విశ్వాసంలోకి వచ్చావు? నువ్వు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకో. ఎన్నిసార్లు నీకు ఎంతమంది వాక్యం చెప్పితే నువ్వు మారావు? ఎంతమంది చెప్పితే మారావు? ఎన్నిసార్లు నిన్ను గద్దిస్తే నువ్వు మారావు? మరి నీ భర్తని సంఘములోకి నడిపించటానికి నువ్వు ఎన్నిసార్లు ఆయన కోసం నువ్వు త్యాగం చేసావు? ఏమేమి త్యాగం చేసావు ఆయన కోసం? ఆయన్ని మార్చుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసావు? 100 ప్రయత్నాలు చేసావేమన్నా? ఏమి చేయలేదు. ఎందుకంటే భార్య భర్తల మధ్య ఒక చట్ట నియమ నిబంధన ఉంటుంది. భారతదేశంలో ఒక చట్టం ఎలాగైతే ఉంటుందో చట్టానికి లోబడి ఉండాలని, చట్టానికి వ్యతిరేకంగా ఉండకుండా చట్టానికి లోబడి ఉండాలని చట్టం ఎలాగైతే నేర్పిస్తుందో బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే
భార్య భర్తల మధ్య ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని భార్య మీరకూడదు, భర్త మీరకూడదు. పెళ్ళైన తర్వాత ఆ విశ్వాసి అయినా విశ్వాసరాలైనా ఎవరైనా ఒక రూల్స్ను మీరకూడదంట. ఒక చట్టం ఇచ్చాడు దేవుడు. ఒక చట్టం ఏంటంటే, ఒకసారి ఆ మాటను కూడా మనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో భార్య భర్తల మధ్య ఒక నియమ నిబంధన ఉందంట. ఆ నియమ నిబంధనను ఎవరు ఉల్లంఘించకుండా చూసుకోవాలి. 7వ అధ్యాయము 3వ వచనం, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. ధర్మములు అంటే ఒకసారి ఆలోచించండి. రూల్స్. ధర్మములు అంటే ఒక చట్టం, ధర్మం. భారత ధర్మము, భారత చట్టం ఎలాగైతే అంటుంటారో, భార్య భర్తల మధ్య ఒక ధర్మం ఉందంట. ఆ ధర్మాన్ని వాళ్ళు ఏం చేయాలంట? నడపాలంట. ధర్మాన్ని నడపాలి. ఆయన అన్యుడైనా నీవు విశ్వాసురాలైనా ముందు భార్య భర్తలు ఎలాగుండాలో ముందు నేర్చుకోవాలి. చట్టాన్ని ఫాలో అవ్వాలి. భార్య భర్తలు ఎలాగుండాలో ముందు నేర్చుకోవాలంట. ఏంటి, 2 కుటుంబాలు 2 వర్గాలు కలిసి భార్య భర్తల్ని ఒకటి చేస్తారు. కానీ వారు ఉండే విధానాన్ని మాత్రము 2 వర్గాలు నేర్పించటం లేదు. 2 కుటుంబాలు వాళ్ళకి నేర్పించటం లేదు. భార్య భర్తలైన తర్వాత వాళ్ళ అన్యోన్య జీవితంలో ఎన్నో విషయాలని వాళ్ళిద్దరే నేర్చుకోవాలంట. భార్య భర్త వారి వారి ధర్మములను వారి వారి ధర్మములను నడపవలెను. ధర్మాన్ని నడపాలంట. ఏమంటే భార్య భర్తల ధర్మం, భార్య భర్తలు ఉండవలసిన విధానం, భార్య భర్తలు నేర్చుకోవలసిన విధానం, భార్య భర్త పట్ల ఎలా ఉండాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి, ఈ ఇరువురు ఎలా సంసారం చేయాలి, భార్య భర్తకి ఎలా లోబడాలి, భర్త భార్యని ఎలా ప్రేమించాలి. ముందుగా భార్య భర్తకి లోబడటం నేర్చుకోవాలి. నువ్వు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, నువ్వెవరైనా సరే, నువ్వు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా భర్తకి లోబడటం నేర్చుకోవాలి ముందుగా. అలా నీ భర్తకి లోబడటం నువ్వు నేర్చుకున్నావనుకో, భర్త ఆటోమేటిక్గా నిన్ను ప్రేమించటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అంటే ప్రతి విషయంలో నీ భర్త మాట వింటున్నాం. ప్రతి విషయంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, కుటుంబాలు నాశనం అవటానికి గల కారణం ఏంటంటే, కుటుంబాలలో గొడవలు జరగటానికి గల కారణం ఏంటంటే, కుటుంబాలలో విభజనలు వస్తున్నాయి అంటే కారణం ఏంటో ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా, ఒకరి మాట ఒకరు గౌరవించకపోవటం. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినదు. ఇలా ఇరువురు ఒకరి మాట ఒకరు వినకపోయేసరికి అక్కడ ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఈ ఘర్షణ స్టార్ట్ అయినప్పుడు అక్కడంక అందరూ అన్యజనుల్లానే బిహేవ్ చేస్తారు. క్రైస్తవుల్లా ఎవరు బిహేవ్ చేయరు. అప్పుడు భార్య భర్తకు లోబడాలి. అలా లోబడుతున్న జీవితాన్ని భర్త గమనించాలి. ప్రతి విషయాన్ని నా భార్య నాకు సపోర్ట్ చేస్తుంది కదా, ప్రతి విషయంలో నా భార్య నాకు సపోర్ట్ చేస్తుంది, నేనన్న మాటని నా భార్య కాదనకుండా నెరవేరుస్తుంది, ప్రతి విషయంలో నా భార్య నా అడుగులో నడుస్తుంది, ప్రతి విషయంలో నా భార్య నా మాట వింటుంది కదా అని భర్త ఏం చేయాలి అంటే ఆమెని ప్రేమించాలి. అలా ప్రతి విషయములో భర్త అన్యుడు, భర్త అవిశ్వాసి,
భార్య విశ్వాసి, భర్త అవిశ్వాసి. ఇప్పుడు విశ్వాసి అయిన భార్య భర్త కోసము ఎన్ని సేవలు చేసి రాబట్టుకోవాలి. ఎందుకంటే అవిశ్వాసి అయిన భర్త భార్య విశ్వాసురాల దగ్గర ఒక పిల్లోడులా బిహేవ్ చేస్తుంటాడు. అదొద్దు నాకు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, సంఘానికి వెళ్ళొద్దు, ప్రతి వారం చర్చికి వెళ్ళొద్దు, ప్రతి రకరకాలైన మనకి మాటలు చెప్తుంటాడు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి తన భర్త కోసం సంఘానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి మీరు ఆలోచించండి. విశ్వాసురాలైన భార్యగా భర్త కోసము ఎన్ని త్యాగాలు చేసింది, ఎంత కష్టము పడ్డది, ఏ కష్టాలు లేకుండా. చాలామంది ఏమంటున్నారు తెలుసా, ఒక సినిమా యాక్టర్ మాట్లాడటం, టీవీలో సినిమా యాక్టర్ మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఇదిగో నా భార్య హిందూరాలు, నేనేమో ముస్లిము. ఆమె తన దేవుణ్ణి పూజించుకుంటుంది, నాను నా దేవుణ్ణి పూజించుకుంటాను. మా ఇద్దరి మధ్యలో దేవుళ్ళ గురించి మాకు గొడవలు లేవు, దేవుళ్ళ గురించి మాకు గొడవలు లేవు. ఆమె దేవుణ్ణి ఆమె పూజించుకుంటుంది, నా దేవుణ్ణి నన్ను పూజించుకుంటున్నాను అని మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది. ఇరువురు భార్య భర్తలు ఇద్దరు ఒకే దేవుణ్ణి నమ్ముకోవాలి, ఒకే దేవుణ్ణి ఆరాధించాలి. భార్య ఒక దేవుణ్ణి, భర్త ఒక దేవుణ్ణి. మరి పిల్లలు వస్తే ఏ దేవుణ్ణి నమ్ముకుంటారు వీళ్ళు? పిల్లలు వస్తే ఏ దేవుని నమ్ముకుంటారు? అంతటి కిచిడిలా లేదు కాపురం. చాలామంది యాక్టర్లు మాట్లాడుతున్న మాట, కోటాధీశ్వరులు మాట్లాడుతున్న మాట. ఎందుకు అంటే, అమ్మాయి హిందువురాలైతే అబ్బాయి ముస్లిము. ఇలా ఎంతమంది, అబ్బాయి హిందువుడైతే అమ్మాయి ముస్లిము. ఇలా దేవుడి దగ్గరకు వచ్చేసరికి అమ్మాయి ముస్లిము, అబ్బాయి హిందువు. ఇలా వాళ్ళ దేవుడి దగ్గరకు వచ్చేసరికి నీ దేవుడు నీకే, నా దేవుడు నాకే. మరి పిల్లలు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి? ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి పిల్లలు? మీరు ఆలోచించండి. అందుకే అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు కానీ, అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు కానీ, అవతల వాళ్ళు విశ్వాసులా, అవతల వాళ్ళు అవిశ్వాసులా, అన్ని 12 సార్లు ఒక్కసారి చెక్ చేసుకొని మరి వివాహానికి సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే, వివాహానికి సిద్ధపడే అమ్మాయి అయినా, వివాహానికి సిద్ధపడే అబ్బాయి అయినా ఏ విశ్వాసంలో ఉన్నాడు, ఏ దాంట్లో ఉన్నాడు, ఎందులో నడుస్తున్నాడు, లోకంలో ఉన్నాడా, దైవత్వంలో ఉన్నాడా, ఇవన్నీ చెక్ చేసుకోవద్దు. వివాహ కార్యక్రమాలలో ఏం మాట్లాడుతుంటారంటే, అబ్బాయి ఏం చేస్తాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, ఎంత చదివాడు, ఎక్కడ సెటిల్ అయ్యాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఇవే అడుగుతున్నారు. కానీ అబ్బాయి విశ్వాస, ఏ చర్చికి వెళ్తున్నాడు, సంఘంలో ఎలా ఉన్నారు, సంఘంలో ఏ కార్యక్రమాల్లో ముందున్నాడు అని ఇవన్నీ అడగరు ప్రియులారా. ఎంత చదివాడు, ఎంత సంపాదిస్తున్నాడు, సెటిల్ అయ్యాడా, నెలకెంత జీతం, ఎక్కెక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కెక్కడ పొలాలు ఉన్నాయి, ఎక్కెక్కడ ఆస్తులు ఉన్నాయి, వీటి గురించే డిస్కషన్. కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా విశ్వాసుల సంఘానికి వెళుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నారా, పాటలు పాడుతున్నారా, వాక్యం వింటున్నారా, వాక్యం చెబుతున్నారా, ఇవన్నీ ఏముండవు ప్రియులారా. పెళ్లి చేసేటప్పుడు, వివాహం చేసేటప్పుడు ఇవన్నీ ఏముండవు. అందుకే భార్య భర్తల జీవితాలు చాలా అల్లోల కొల్లోలంగా ఉంటాయి. భర్తేమో హైందవుడు, భార్య ఏమో క్రైస్తవురాలు, విశ్వాసరాలు. ఇప్పుడు తన భర్త కోసము, ఇప్పుడు భర్తని దేవునిలోకి నడిపించుకోవటానికి ఎంత తగ్గించుకొని ఉండాలి. భర్తని దేవునిలోకి రాబట్టుకోవటానికి అన్య మతాలలో ఉన్నాడు, అన్య దేవతలను పూజిస్తున్నాడు, విగ్రహారాధికుడయ్యాడు, తాగుబోతోడు, తిండిబోతోడు, తిరుగుబోతోడు. నీవేమో విశ్వాసరాలివి, చర్చకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. భర్తే ప్రపంచం అనుకొని భర్తని ఎలాగైనా దేవునిలోకి నడిపించుకోవటానికి
ప్రయత్నం చేయటానికి ఒక చెల్లెమ్మ ఎన్ని త్యాగాలు చేయాలో తెలుసా? బైబిల్లో ఎన్నో త్యాగాలు చేయమని చెప్తుంది బైబిల్. అలాంటి నీ భర్త కోసం ఏం చేశావు? సంఘానికి వస్తూ ఏమైనా వస్తుందంటే, నీవెట్టయినా పో, నాకేంటి, నేను మాత్రం చర్చికి వెళ్తాను. చర్చికి వచ్చి నువ్వు సాధించేది ఏముంది? అసలు కళ్ళు ముందున్న భర్తనే సరిగ్గా పెట్టుకోలేని నువ్వు, కళ్ళు ముందు కనిపిస్తున్న భర్తకే రెస్పెక్ట్ ఇవ్వని నీవు, వాడు అన్యుడే, వాడు దేవుని నమ్ముడు. కానీ నువ్వు విశ్వాసురాలు కదా, నీకు వాక్యం తెలుసు కదా, నువ్వు రోజు చర్చికి వస్తున్నావు కదా, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, ఎన్ని మార్లు నీ భర్త కోసం ప్రార్థన చేసావు? ఎన్ని మార్లు నీ భర్తని సంఘానికి తీసుకురావటానికి ప్రయత్నం చేసావు? నీవిక్కడే చావు, నేను మాత్రం సంఘానికి వెళుతాను అని అలా దర్జాగా సంఘానికి వస్తే, సంఘములో నువ్వు చేసే ఏ కార్యక్రమమైనా, ప్రార్థనైనా, పాటైనా, ఏదైనా దేవుడు అంగీకరించడు. ఎందుకు అంటే, కట్టుకున్న భర్తకి విలువనివ్వకుండా నువ్వు ఎట్టయినా పో, నేను మాత్రం ఇటుపోతానని వచ్చావు అనుకో, ఆదివారం రాగానే ఒకసారి మీరు ఆలోచించండి, ఆదివారం రాగానే భర్తని ఎలా మోటివేషన్ చేయాలో, ఆ మోటివేషన్లో ఆయన సంఘానికి రావటానికి సిద్ధపడాలి. ఇంతగా నాకు సేవ చేస్తుంది నా భార్య, ఇన్ని రోజుల నుంచి నా భార్య నా కోసం కష్టపడుతుంది, 6 రోజులు కష్టపడ్డది, 6 రోజులు నా మాటలే విన్నది, నేను చెప్పిందే చేసింది, నేను చెప్పినట్లే నడిచింది, ఈ ఒక్క రోజైనా నా భార్య మాట విందాం. సంఘానికి అంటుంది కదా, ఆమె ప్రార్థన కోసం అంటుంది కదా, ఏదో ఒక్కసారి వెళ్ళొద్దాము అని అలా సిద్ధపడి, అలా మెంటల్గా సిద్ధపడి వస్తాడు. లేవగానే శోధ లేపావనుకోండి, లేవగానే భర్తతో కోపాలతో, లేవండి లేస్తావా లేదా, లేకపోతే నీ ఉండిపో, పడుకో, ఎంతసేపు అయినా పడుకో, నేను వెళ్ళిపోతాను అని టిఫిన్ చేయకుండా, భోజనం చేయకుండా, టీ పెట్టకుండా, ఏది పెట్టకుండా నీవు జంప్ అయ్యావనుకో, ఇంకేం మారతాడండి ఆయన భర్త? నిన్ను చూసి మారవలసిన భర్త నిన్ను చూసి ఇంకా కఠినాత్ముడు అవుతున్నాడు అంటే, నీ జీవితంలో నీ భర్త కోసం, ఒక చెల్లెమ్మ విషయంలో నీ భర్త కోసం నీవేం కష్టపడ్డావు? ఇంకొక మంచి మాట 4వ వచనం చదువుకుందాం. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారము లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. ఒకరిపైన ఒకరికి అధికారాలు లేవు. భార్య భర్త ఇద్దరు సగభాగం, సగము నీవైతే సగము నీలో నీ భర్త, సగము నీవైతే సగము నీలో నీ భర్త. మరి నీ భర్త కోసం, నీ సగము కోసం, నీ చెయ్యి బాగలేదనుకో, సగంలో 1 సైడ్ నీ చెయ్యి బాగలేదనుకో, నీ కాలు బాగలేదనుకో, 1 సైడ్లో నీ చెవి బాగలేదనుకో, 1 సైడ్లో నీకు పెయిన్ వేస్తుందనుకో, నీకు సహకరించటం లేదనుకో, నీకు సహకరించకుండా బాగా ఇబ్బందిగా ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? ట్రీట్మెంట్ చేస్తావు కదా 1 సైడ్ కోసం. చెయ్యి బాగలేకపోయినా, కాలు బాగలేకపోయినా, చెవి బాగలేకపోయినా 1 సైడ్ పార్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటావు కదా. ఎందుకంటే నీ బాడీ కాబట్టి నీకు గుర్తొచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శరీరమును నీలో సగభాగం అన్నాడు. మరి సగభాగము వేరే వైపు లాగుతున్నప్పుడు దానిని దేవునిలోకి మళ్ళించుకోవటానికి, సగభాగాన్ని దేవునిలోకి నడిపించుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు చెల్లమ్మ, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు, ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నావు ఒక్కసారి నీవు ఆలోచించు. ఏమైనా త్యాగం చేసావా? పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీ భర్తని దేవునిలోకి నడిపించుకోవటానికి ప్రార్థన చేసావా? ఎవరి యొక్క సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళావా? సేవకుడి దగ్గర కూర్చోబెట్టి వాక్యాన్ని చెప్పించావా? ఇవన్నీ ఏమీ చేయలేదు. మళ్ళీ ఏంటి తెలుసా? ఆయన దేవుణ్ణి ఆరాధించుకుంటాడు, నేను నా దేవుణ్ణి ఆరాధించుకుంటాను అని ఇలా రివర్స్గా మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. రివర్స్గా మాట్లాడకుండా నీవు నమ్ముకున్న, నీవు కట్టుకున్న నీ భర్తని
దేవునిలోకి నడిపించుకోవటానికి ప్రయత్నాలు చేయాలి. ఇంకొక మాట 16వ వచనం, 1 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఎంత చక్కటి మాట బైబిల్లో. పౌలు గారు సంఘానికి, కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఎన్నో విషయాలు, భార్య భర్తల మధ్య విషయాలను రాస్తున్నాడు. ఎందుకంటే అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య, చక్కగా సంఘములో ప్రార్థన చేస్తావు కదా, చక్కగా సంఘములో పాటలు పాడతావు కదా, చక్కగా సంఘములో వాక్యం చెప్తుంటావు కదా అప్పుడైనా, మరి చక్కగా సంఘములో వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసి నీ భర్త ఎందుకు మారలేకపోతున్నాడు అంటే, ఇంట్లోనేమో రాక్షసులా ఉంటావు, సంఘములోనేమో భక్తురాలుగా ఉంటావు అన్నమాట. సంఘములో నటిస్తూ, సంఘములో వేషధారణతో సంఘములోనేమో నటిస్తున్నావు, ఇంట్లేమో రాక్షసిగా తయారవుతున్నావు, గయ్యాళిగా తయారవుతున్నావు. అందుకే నీ భర్త మారటం లేదు, అందుకే నీ పిల్లలు మారటం లేదు, అందుకే ఇరుగు పొరుగు వారు మారటం లేదు నిన్ను చూసి. ఎందుకంటే నువ్వు సంఘములో ఒకలా ఉంటావు, నీ ఇంట్లో ఒకలా ఉంటావు. అందుకే కదా మారటం లేదు. ఎందుకు నీ భర్త నీతో పాటు రావటం లేదు, ఎందుకు నీ భర్త నీతో పాటు సంఘానికి రావటం లేదంటే, నువ్వు ఇంట్లో సరిగ్గా ఉండటం లేదు కాబట్టి ఇంట్లో రాక్షసిగా తయారైపోతున్నావు, సంఘంలో మంచి భక్తురాలుగా నటిస్తున్నావు. నీ భర్తని మార్చుకోలేని నీకు అసలు ఈ భక్తి ఎందుకు, ఈ భయం ఎందుకు, ఈ వేషధారణ ఎందుకు? వేషధారణ ఎందుకు? ఒకసారి ఆలోచించండి. 16వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను అని ప్రశ్న వేశాడు. ఓ స్త్రీ, నీ భర్తని రక్షించుకుందువో లేదో నీకేమి తెలియను, నీకేం తెలుసు? భర్తని రక్షించుకోవటానికి ఎన్ని సాక్రిఫైస్ చేయాలి, ఎన్ని త్యాగాలతో కూడుకున్న జీవితాలు నీ జీవితం. ఉద్యోగం అంటూ వెళ్ళిపోతావు, కోరికలు అంటూ వెళ్ళిపోతావు. మరి నీ భర్త జీవితాన్ని మార్చటానికి, నీ భర్త కోసం ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేశావు? ఓ స్త్రీ, నీ భర్తని మార్చుకుందువో లేదో. ఎంత చక్కటి మాట చూడండి బైబిల్లో. ఏమంటుందంటే, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదు. భర్తని రక్షించుకునే బాధ్యత ఒక అవిశ్వాసి అయిన భర్త, విశ్వాసురాలైన భార్య. విశ్వాసురాలైన భార్య బాధ్యత ఏంటి తెలుసా? తన భర్తని రక్షించుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ ఛాలెంజింగు ఒక భార్యగా నువ్వు తీసుకోవాలి. ఇంత ఛాలెంజ్ చేశాడు కదా, ఛాలెంజ్గా తీసుకోవాలి దీన్ని. నా భర్తని ఎలాగైనా నేను రక్షించుకోవాలి, నా భర్తని ఎలాగైనా నేను దేవునిలోకి రాబట్టుకునే తీరాలి, ఎలాగైనా. ఏమంటే ఒక భార్య ఏమంటుందంటే, ఏమంటే సిగరెట్లు మానేయండి అంటది, ఏమంటే తాగటం మానేయండి అంటది, ఏమంటే అలవాట్లు అన్నీ పనికిరాని అలవాట్లు మానేయండి అని భార్య భర్తకి చెప్పితే ఖచ్చితంగా వింటాడు, మానేస్తాడు కూడా. అదే నా సంఘానికి వెళదాం రండి అంటే రావటం లేదు. కారణం ఏంటంటే చెప్పే విధానం లేదన్నమాట, చెప్పే విధానం లేదు. మరి ఇంతకు ముందు లోక అలవాట్లు మానేయమని చెప్పే విధానం ఎలా ఉందో తెలుసా? నీవు కళ్ళు తాగటం మానేయకపోతే నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నీవు సిగరెట్లు తాగటం మానకపోతే నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, నీవు చెడ్డ అలవాట్లు మానేయకపోతే నేను చచ్చిపోతాను. ఎంత గట్టిగా వార్నింగ్ ఇస్తుంటుంది, ఎంత గట్టిగా వార్నింగ్ ఇస్తుంటుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, ఈ గోల ఎందుకు, వదిలేయటం బెటర్ అని అన్నీ వదిలేస్తాడు. మరి చర్చికి రమ్మనే విధానం, చర్చికి రమ్మనే విధానం ఎలా ఉండాలి? నీ భాషణ, నీ సంభాషణ నీ భర్తతో ఎలా ఉండాలి తెలుసా? ఆదివారం చర్చికి రమ్మనటానికి నువ్వు వాడే భాష, నువ్వు ఉపయోగించే పదజాలం ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి అంటే, ఏమండి మనం అందరూ సంతోషంగా ఉన్నాం కదా ఈరోజు. మనం అందరూ సంతోషంగా ఉన్నాం. ఎందుకున్నాం తెలుసా? రోజు నేను సంఘములోకి వెళ్ళి ప్రార్థన చేస్తానండి. నీ కోసం చేస్తాను, పిల్లల కోసం చేస్తాను, మన కుటుంబం కోసం చేస్తాను. దేవుడు నా ప్రార్థన విని ఈరోజు మన కుటుంబాన్ని చల్లగా చక్కగా చూసుకుంటున్నాడు కదండి. ఒక్కసారి మనం కూడా, మీరు కూడా వస్తే ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం రండి అని ప్రేమపూర్వకముగా భర్తని మందలించాలి, ప్రేమపూర్వకంగా భర్తని అడుక్కోవాలి, రిక్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన అవిశ్వాసి కాబట్టి అవిశ్వాసి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు వినటానికి సంఘములోకి నీవు నీ భర్తని నడిపించుకోవటానికి నువ్వు మాట్లాడే విధానము, నువ్వు మాట్లాడే భాష, భర్తని పేరుతో ఎప్పుడు కూడా పలకరించకండి. భర్తని ఎప్పుడు కూడా పేరుతో ఎప్పుడు పలకరించకండి. ఎందుకు అంటే అది ధర్మము కానే కాదు ప్రియులారా. ఎప్పుడైతే భర్త చేత తాళి కట్టించుకున్నావో, ఎప్పుడైతే భర్త చేత నువ్వు వంగి తాళి కట్టించుకున్నావో, ఆ రోజు నుంచి నీకు ఆయన యజమాని. ఆ రోజు నుంచి ఆయన నీకు యజమానిని పేరుతో పిలిచే అర్హత ఏ భార్యకు లేదు. ఏ భార్యకు ఎందుకు లేదంటే భర్త భార్యకు శిరస్సుగా ఉన్నాడు. అందుకే పేరుతో పిలిచే అర్హత కోల్పోయింది. ఎప్పుడు తెలుసా? ఏ రోజైతే మెడ వంచి తాళి కట్టించుకున్నదో ఆ రోజు నుంచి భర్తని పేరుతో పిలవటం అర్హత కోల్పోయింది. ఎందుకంటే భర్త అంటే యజమానుడు. యజమానిని భర్తని పేరుతో పిలుస్తారా ఎవరైనా? ఈరోజు చూడండి ఫ్యాషన్ ఎలాగైపోయింది. పేర్లు పెట్టి పిలుచుకోవటం ఇది ధర్మం కాదు ప్రియులారా. పేర్లు పెట్టి పిలుచుకోవటం. శారా అబ్రహాం గారిని ఏమన్నదంటే తెలుసా? యజమానుడు, నా పనిమిట్టి, నా భర్త. ఈరోజు భార్యలో భర్తను గురించి భర్త అనే పేరు తక్కువ, పేరు పెట్టి పిలిచేది ఎక్కువైపోయింది ఈరోజు. దయచేసి చెల్లెమ్మలు, నీవు విశ్వాసివి కదా, మరి నీకు విశ్వాసం అన్నప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నీ భర్తని పేరుతో పెట్టి పిలుస్తున్నావంటే మా యజమానుడండి అనాలి ప్రజల ముందు. ప్రజలలో నీ భర్త గురించి ప్రస్తావన వస్తున్నప్పుడు నీ భర్తని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నా యజమానండి, నా భర్త అండి అనాలి. పేరు పెట్టి సంబోధించావనుకో, భర్తకి ఏం గౌరవిస్తున్నావు? నువ్వు విశ్వాసరాలు కదా, నీకు చర్చిలో నేర్పలేదా? నీకు సంఘములో నేర్పలేదా భర్తని పేరు పెట్టి పిలవకూడదని? ఒక్కసారి ఆలోచించండి. ఓ స్త్రీ, నీ భర్తని రక్షించుకుందువో లేదో నీకేం తెలుసు? నీకు తెలుసా అసలు నీవు ఏ కోణంలో ఉన్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు? నీకు సంఘములో నేర్పలేదా? నీకు సమాజములో నేర్పలేదా? నీ ఇంట్లో నీకు నేర్పలేదా భర్తతో ఎలా మాట్లాడాలి? మీ నాన్నని ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచావా? ఏమంటావు? నాన్న అంటావు. మీ అమ్మని ఎప్పుడైనా పేరు పెట్టి పిలిచావా? లేదు అమ్మ అంటావు, అన్నయ్య అంటావు, తమ్ముడు అంటావు. మరి భర్తను మాత్రం పేరు పెట్టి పిలుస్తావా? అందరూ దూరమైపోయినా చివరిదాకా నీకు సాటిగా నిలబడేది సాటి అయిన సహాయమే కదా దేవుడు జత చేసింది. తల్లిని అందరినీ వదులుకొని దేవుడు నిన్నే ఎందుకు హత్తుకోమన్నాడంటే నీతోనే నడవాలి, నీతోనే గడపాలి సమయమంతా. అలాంటి భర్తని నీవు గౌరవించకుండా పేరుతో పిలుస్తున్నావంటే నీ విశ్వాసం ఏమైంది? అసలు నీ విశ్వాసమేనా? పేతురు రాసిన పత్రిక, బైబిల్ ఎంత చక్కటి మాట గ్రంథములో మనకు రాయబడింది. మొదటి పేతురు రాసిన పత్రిక, ఒక మంచి మాటను చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ ఏమనుందో చదువుకుందాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీలారా మీ స్వపురుషులకు మీరేం చేయండి? లోబడి ఉండండి. కానీ ఈరోజు లోబడి ఉండటం లేదు భార్యలందరూ కూడా.
విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా లోబడటం లేదు, లోపరుచుకుంటున్నారు. లోపరుచుకుంటున్నారు అంటే భర్త ఇంకా రెచ్చిపోతాడు. ఒక విశ్వాసురాలైన స్త్రీ, ఒక పెళ్ళైన ఒక విశ్వాసురాలైన స్త్రీ, సంఘానికి వస్తున్న స్త్రీ భర్తకి భార్య లోబడి బ్రతకాలంట. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టుకోవచ్చును. తమ భార్యల నడవడి వలన రాబట్టుకోవచ్చును అంటే భార్యల నడవడి ఎలా ఉండాలి? వాక్యము లేకుండానే భర్తలను, అవిశ్వాసి అయిన భర్తను భార్య తన నడవడి వలన, తన పవిత్రమైన ప్రవర్తన వలన రాబట్టవచ్చంట. చేపలు పట్టుకోవాలి అంటే గాలం వేయాలి, పక్షుల్ని పట్టుకోవాలంటే గాలం వేయాలి, పులుల్ని పట్టుకోవాలంటే గాలం వేయాలి. మరి భర్తని పట్టుకొని సంఘానికి తీసుకురావాలి అంటే, భర్తని పట్టుకొని సంఘానికి నడిపించాలి అంటే ఏ గాలం వేస్తావు? ఏ మాటలు చెప్తావు? ఎలాంటి ప్రవర్తిస్తావు? ఇంట్లేమో గయ్యాళి, సంఘములేమో భక్తురాలు, సమాజములో నీవు పెద్ద రౌడిస్ట్వి, సంఘములేమో విధేయరాల. అలా ఉన్నప్పుడు భర్త ఏమంటాడు తెలుసా? అప్పప్పుడైన భర్త కలుస్తుంటాడు కదా, అప్పప్పుడైన పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ అప్పప్పుడైన భర్త వస్తున్నప్పుడు ఏమన్నా చర్చికి రావటం లేదంటే ఏమొస్తావన్నా అంటాడు. ఎందుకన్నా ఏమైంది అంటే, అన్న వీళ్ళే సరిగ్గా లేనప్పుడు నన్ను వచ్చి అక్కడేం చేయమంటావన్నా అంటాడు. అంటే భార్యలను చూపిస్తాడు. ఏమని? అసలు వీళ్ళే సరిగ్గా ఉండరన్న, ఇంట్లేమో రాక్షసుల్లా ప్రవర్తిస్తారు, సంఘములో ఎలా ఉంటారన్న, అప్పుడు నేనొచ్చి అక్కడేం చెయ్యాలి? అలా అన్నప్పుడు నిజంగా ఆడవాళ్ళ చెల్లెమ్మల విషయంలో బాగా కోపం వేస్తుంటుంది. ఇక్కడికొచ్చి నటిస్తారేంటమ్మా? ఇక్కడికొచ్చి నటించటం ఏంటి? ఇంట్లో ఉండి మీ భర్తల కోసము ఎన్నో త్యాగాలు చేయండి. ఎన్ని మీరు చేస్తారో మీ భర్తల కోసం, ఎన్ని చేస్తారు? నీ భర్తని సంఘములోకి నడిపించుకోవటానికి, భర్తని నీవు రక్షించుకోవటానికి నీ ప్రవర్తన, ఒక శార ప్రవర్తన చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక శార ప్రవర్తన, ఒక అద్భుతమైన జీవితం. ఒక డెబోరా ప్రవర్తన, ఒక మరియ ప్రవర్తన, ఒక ఎలిజబెత్ ప్రవర్తన, ఒక ప్రిస్కిల్లా ప్రవర్తన. వీళ్ళ భార్యలు కదా, వీళ్ళ భార్యల జీవితాల్లో చూడండి భర్తల్ని విడిచిపెట్టకుండా సంఘానికి నడిపించేవాళ్ళు. ప్రతిసారి భర్తల విషయంలో, అయ్యా మా భర్త గురించి ప్రార్థన చేయండి, మా భర్తని ఎలాగైనా సంఘానికి తీసుకురావాలి, నా భర్తని ఎలాగైనా సంఘములోకి తీసుకుని వచ్చి వాక్యం వినిపించాలని ఎంతోమంది చెల్లెమ్మలు తపన పడుతుంటారు. చాలా ఆనందం వేస్తుంటుంది. మరికొందరు చెల్లెమ్మలు ఎలా ఉంటారంటే అసలు భర్త గురించి అసలు పట్టింపే ఉండదు. సంఘానికి తీసుకెళ్ళాలని, లేకపోతే సంఘంలోకి నడిపించాలి, ప్రార్థనకి తీసుకురావాలని అసలు పట్టింపే ఉండదు కొందరు చెల్లెమ్మలకి. మీరు ఆలోచించండి ప్రియులారా, సంఘానికి వస్తే ఇద్దరు భార్య భర్తలు ఖచ్చితంగా రావాలి. భార్య భర్తలు సంఘానికి ఖచ్చితంగా రావాలి. పెళ్ళికి ఇద్దరు కలిసి వెళ్తారు, బర్త్డే ప్రోగ్రామ్కి ఇద్దరు కలిసి వెళ్తారు, ఊరికి వెళితే కలిసి వెళ్తారు, మార్కెట్కి వెళితే కలిసి వెళ్తారు, షాపింగ్కి వెళ్తే కలిసి వెళ్తారు. సంఘానికి ఒంటరిగా వస్తున్నారేంటి? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు ఇద్దరు వస్తే పిల్లలు రారు. అంటే కుటుంబములో ఏం జరుగుతుంది? యుద్ధమే కదా.
యుద్ధమే జరుగుతుంది కాబట్టి ఒకరంటే ఒకరికి పడకుండా, తల్లొస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే భార్య రాదు, పిల్లలు రారు. ఎటొక్కసారి మీరు ఆలోచించండి, కుటుంబాలలో జరుగుతున్న విపత్తును చూస్తున్నప్పుడు సంఘాలకి అందరూ కలిసి వచ్చారనుకోండి, సంఘములోకి కుటుంబముతో సహా కలిసి వచ్చారనుకోండి, అప్పుడు అనుకోవాలి కుటుంబం ఆనందంగా ఉంది అని. కుటుంబం ఆనందంగా ఉందని. సంఘములో ఒకరే వచ్చారనుకో, సంఘములోకి ఒకరే వచ్చారనుకో, ఏదో గొడవ జరిగిందని అర్థం. భార్య భర్తలు ఇద్దరు సంఘానికి ఆదివారం కలిసి రావాలి. అవిశ్వాసి అయిన భర్తని విశ్వాసిగా మార్చుకోవటానికి భార్య చేసే ప్రయత్నాలు ఎన్నున్నాయి మీరు చెప్పండి. నీ భర్త కోసం నీవెన్ని ప్రయత్నాలు చేసావు నీ భర్తని మార్చుకోవటానికి? తాగటం మానిపించావు, మంచిది. పనికిరాని పనులు చేయటం మానిపించావు, మంచిది. అటు తల్లిదండ్రుల మాట వినకుండా చేసావు, మంచిది. అన్నీ చేసావు. మరి చర్చికి రప్పించుకోవటానికి నువ్వేం చేసావు? నీ భర్తని చర్చికి రప్పించుకోవటానికి నీ భర్తని ఎన్నిసార్లు బ్రతిమలాడావు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసావు, నువ్వు ఎన్నిసార్లు నీ భర్త పాదాల మీద పడ్డావు చర్చ్ కోసం, చర్చికి రండి అని. ఏం చెయ్యవు. ఏం చెయ్యకుండా నా భర్త సంఘానికి రావాలంటే ఎలా వస్తాడు? ఆయన అవిశ్వాసి కదా. నువ్వు విశ్వాసి కదా. నీ విశ్వాస సంబంధమైన క్రియలు చూపించి నీ భర్త ముందు, విశ్వాస సంబంధమైన క్రియలు నీ భర్త ముందు కనపరచు. అందులో ఏదో ఒకటి నచ్చుతుంది, ఏదో ఒకటి ఆలోచిస్తాడు, నీ వెనకాల వస్తాడు. ఇవేమి చెయ్యకుండా నా భర్త సంఘానికి రావాలంటే ఇంపాసిబుల్. ఇవేమి చెయ్యకుండా నా భర్త మారాలంటే ఇంపాసిబుల్. నీ భర్తని నువ్వు మార్చుకోవాలి అంటే నీ మంచి ప్రవర్తన నీ ప్రవర్తన ఎలాగుండాలి అంటే సంఘంలో ఎలాగైతే ఉంటుందో ఇంట్లో కూడా అలాగే ఉండాలి. ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో సమాజంలో అలాగే ఉండాలి, సంఘంలో అలాగే ఉండాలి. ఎవరు చూసినా నీ ప్రవర్తన విషయంలో మాట్లాడేలాగా ఉండాలి. మంచి ప్రవర్తన అనే విషయంలా ఉండాలి. భర్తను అడగండి, ఆయన ఒకలా చెప్తాడు. సంఘంలో అడగండి, సంఘంలో ఒకలా చెప్తారు. సమాజంలో అడగండి, సమాజంలో ఒక చెప్తారు. అంటే నీ గురించి 3 చోట్ల 3 రకాలైన ప్రవర్తనలు చూస్తున్నారు అంటే అసలు నీ భర్తని ఇంకేం మార్చుకుంటావు? నీ భర్తని ఇంకేమి సంఘానికి నడిపిస్తావు? నీ భర్తని ఇంకేమి రక్షించుకుంటావు? అందుకే ఒక చెల్లెమ్మకి నేను హెచ్చరిస్తున్నది ఏంటో తెలుసా? నీ భర్తని మార్చుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎప్పుడు దాకా చెయ్యాలో తెలుసా? నీ జీవితపు ఆఖరి రోజు వరకు నీ భర్తని మార్చుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడే కదా విశ్వాసురాలైన భార్య అనబడతావు, విశ్వాసురాలైన భార్య అనబడతావు. లేకపోతే నిన్ను విశ్వాసురాలని అనరు. నీ భర్తనే రక్షించుకోలేని నీకు విశ్వాసం ఎక్కడుంది? నీకు భక్తి ఎక్కడుంది? నీకు నమ్మకం ఎక్కడుంది? నీకు నిరీక్షణ ఎక్కడుంది? నీ భర్తని రోజు కలిసి కాపురం చేస్తున్న ఆయన్నే మార్చలేకపోతే నీ దగ్గర విశ్వాసం లేదు అని నేను చెప్తున్నాను. అందుకే ఒక్కసారి మీరందరూ ఆలోచించి, ఒక చెల్లెమ్మలు అందరూ ఆలోచించి, మీ భర్తలు ఒకవేళ అవిశ్వాసులా, మీ భర్తల కోసం ఎన్నో మీరు త్యాగాలు చేయండి. ఎంతో దీన మనసు కలిగి ఉండండి, వాళ్ళకి లోబడండి. వాళ్ళని దేవునిలోకి నడిపించటానికి మీరు ప్రయత్నం చేస్తారు అని కోరుకుంటూ ఈ సమయాన్ని